ఫ్రెండ్స్, నేను ఇవాళ క్యారెట్ మామిడికాయతో ఒక పచ్చడి చూపిస్తున్నాను. ఇది చాలా హెల్తీ, దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. దీనికి కావాల్సింది క్యారెట్ 2 కప్పులు అయితే, మామిడి కూర 1 కప్పే, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, ఎర్రకారం, ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం మెంతి పొడి, కొంచెం ఇంగువ. ఇవే దీనికి కావాల్సినవి. నేను కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ చాలు దీనికి. 1 స్పూన్ ఆయిల్, చూడండి, స్పూన్ ఆయిల్ చాలు. ఇది వేసి స్పూన్ ఆయిల్ వేసి దీనికి కొంచెం పోపు వేస్తాను. ముందు కావాల్సిన వాళ్ళు ఎవరైనా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మినపప్పు అక్కర్లేదు అసలు, కానీ మినప వాసన బాగుంటుందని వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది కొంచెం వేగాక, ఇక అంటే క్యారెట్ చాలా, మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయనుకోండి, అందరూ ఇష్టపడరు. ఎప్పుడు పోపు వేసి పచ్చడి లేకపోతే ఇవ్వకంటే, ఎక్కువ మామిడికాయలు ఉన్నప్పుడు, మనకి చెట్టు కాసినప్పుడు, అలాంటప్పుడు నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అయినా కానీ మీరందరూ చాలా ఓపిక్గా, నేను ఏదో చాలా సింపుల్గా పోస్టులు పెట్టినా నాకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. కొత్తిమీర ఉన్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కావాల్సిన వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేసాక అప్పుడు క్యారెట్ వేసేయాలి. క్యారెట్ ఒక్కసారి కొంచెం చెయ్యి ఇంకా తగ్గలేదు నాకు, అందుకని ఒక పెట్టు చేస్తాను. కొంచెం వేసాక ఒకసారి ఇంకా పచ్చిపోవడానికి ఒకసారి స్టవ్ సిమ్ చేసి, ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసేసాను. ఇందులో కొంచెం మెంతి పొడి, తర్వాత కొంచెం కారం, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది. స్టవ్ ఆపేయచ్చు. స్టవ్ ఆపేసి అంటే ఈ మామిడికాయ పులుపు ఇది సరిపోతుంది ఈ క్యారెట్కి. ఇన్స్టెంట్గా చేసుకుంటే ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంటే చూడండి, అయిపోయింది అంతే. అది